నృత్యం చిన్నారులకు గొప్ప శారీరక వ్యాయామమని సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ అన్నారు. శాస్త్రీయ నృత్యం అనేది రాజుల కాలం నుండి ఉన్నదని చెప్పారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం రామగిరిలోని ఆర్య సమాజ మందిరంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం గురువారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ తన సతీమణి లత మరియు మరో అతిథి కక్కిరేని లక్ష్మీనారాయణతో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ పిల్లలందరినీ క్రీడలు, నృత్యాలు వంటి ఏదో ఒక అంశంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఆటలు, డాన్స్ వంటి వాటిలో విద్యార్థులు పాల్గొనేలా చేసి వారికి మొబైల్ ఫోన్లు దూరం చేయాలని సూచించారు. పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని, ప్రత్యేకించి ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య కళా కేంద్ర నిర్వాహకులు డాన్స్ మాస్టర్ బాలు మాట్లాడుతూ తమ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులకు విలువైన సూచనలు చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. తమ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అనేది రాజుల కాలం నుంచి వచ్చింది. అప్పుడు ఆ క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంటే ఒక అమ్మవారిలాగా, ఒక దేవతలాగా మంచిగా అనిపించే విధంగా ఉండేది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ఏదో ఒక యాక్టివిటీ, మగపిల్లలైతే కోర్టులో గ్రౌండ్లో ఏదో ఒక ఆట నేర్పడం, ఆడపిల్ల వాళ్ళకైతే మన ఆధీనంలో ఉన్న గేమ్స్ కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ నేర్పి వాళ్ళకి ఫోన్లు అవాయిడ్ చేసే విధంగా ప్రతిసారి కూడా గమనిస్తుంటారు. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏమేమి యాక్టివిటీ చేస్తున్నారని ప్రతిదీ గమనించాలి. ఎందుకంటే తండ్రి బిడ్డ విషయం అంతగా పట్టించుకోపోయినా తల్లి ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆడపిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉండాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా మీకు కానీ మీ పిల్లలకి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటారు. మా ఎస్పీ మేడం కూడా లేడీస్ వాళ్ళకి ఏది జరిగినా కానీ ఆ స్పాట్గా రియాక్షన్ ఇస్తారు. కాబట్టి మీరు ఏదున్నా కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అవకాశం కలిసిన బాలు మాస్టర్ గారికి, లక్ష్మీనారాయణ సార్ గారికి థ్యాంక్స్. ఈరోజు మా పాఠశాల యందు బాలు గారు చిన్నారులకు సాంప్రదాయమైన పద్ధతిలో గత 40 రోజులుగా ఉదయం సాయంకాలం వాళ్లకు శిక్షణనిస్తూ ఎండాకాలం అని ఆయాసపడకున్నా కూడా పిల్లలకు సాంప్రదాయమైన పద్ధతిలో వాళ్లకు నాట్యాన్ని నేర్పిస్తూ వాళ్లకు సహకరించిన తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎండనకుండా వాళ్లకు పిల్లల్ని పంపించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇటు మా పక్షాన ఆర్య సమాజ్లో వాళ్ళకు వెన్యూ ఇచ్చినందుకు ఆర్య సమాజ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి బాలుగారు అడగగానే మా యొక్క వేదికను, మా పాఠశాల ప్రాంగణాన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నాం. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అలాగే ఇస్తామని తనకు తెలియజేస్తున్నాను. ఈ సాంప్రదాయ కళలను బతికించాలని బాలు సార్కు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులకు కూడా మరీ విజ్ఞప్తి, మీరు శ్రమ అనుకోకుండా పిల్లల్ని పంపించి సాంప్రదాయమైన పద్ధతిలో వాళ్ళకు శిక్షణనిప్పించి వాళ్ళను భవిష్యత్తు మంచిగా ఉంటుందని, వాళ్ళకి ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ బంగారు భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుందని వాళ్ళందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా అక్షర మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఆర్య సమాజ యాజమాన్యానికి మరియు అక్షర స్కూల్ కరస్పాండెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు అన్ని విధాలా నాకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తల్లిదండ్రులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే కళల పట్ల అవగాహన పోషిస్తూ పిల్లలకు అవగాహన కల్పిస్తూ అందరికీ విద్యని అందించడం నా ఉద్దేశం. అదేవిధంగా తల్లిదండ్రులందరూ నాకు సహకరిస్తారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే జీవితకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. ప్రతి పిల్లవాళ్ళు కూడా ఎంతో కొంత కళను అభివృద్ధి చేసుకుంటే జీవితంలో పైకి వస్తారు, అలాగే ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దీనికి ప్రోత్సహించాలని కోరుతూ నమస్కారం.